ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో వేసవకాలం దృష్టిలో పెట్టుకుని తెనాలి పట్టణంలో చలివేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనాథ శవదహన సంస్కారాలు అట్లాగే నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో కూడా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో ఈ చలివేంద్రాన్ని అయితే ఈరోజు ఆదివారం ఉదయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పావని ప్రియాంక, అట్లాగే మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్, అట్లాగే పట్టణ ప్రముఖులు షేక్ మీరావలి, జీవి నారాయణ వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా చలివేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. మొదటి రోజు ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ఆదివారం ఉదయం నుండి కూడా ఇక్కడ ఇటువైపుగా వెళ్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మజ్జిగ పంపిణీ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలను అతిథులు ప్రత్యేకంగా అయితే అభినందించారు. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం, వారం వారం మజ్జిగ పంపిణీ చేయడం, ఇటు పేదల దాహార్తి తీర్చే విధంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ సేవా సమితి వ్యవస్థాపకులు కుర్రా శ్రీను అతని మిత్ర బృందాన్ని అయితే ప్రత్యేకంగా అతిథులైతే అభినందనలు తెలియజేసిన పరిస్థితి. మరి ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ వంతెన దగ్గర కుర్రా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అన్నింటిలో కూడా మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం. రోజు ఇక్కడ మనం చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమంలో మనందరం పాల్గొన్నామండి. ఎండాకాలం ఎంతోమంది దప్పికతో వెళ్తున్న బాటసారులకి వాళ్ళ దప్పిక తీర్చే మహత్తర కార్యం అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు తెనాల్లో ఎక్కువగా ఉన్నారు. ఆ తెనాల్లో నేను ఉండటానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరూ సమ్మర్లో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు: కంపల్సరీ హైడ్రేటెడ్గా ఉండండి, కంపల్సరీ ఒంట్లో నీరు శాతం మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోండి. దాదాపు 3 లీటర్ల వరకు తాగినా మీకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా 3-3.5 లీటర్లు నీరు తీసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ. వీరు గత 18-20 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రదేశంలో ఈ వేసవి కాలంలో దాహం తీర్చడానికి దాహార్తులకు దాహం తీర్చే కార్యక్రమంలో భాగంగా ఈ కుర్రా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ వారి టీం మొత్తం కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. ఇవి కాక వారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మన ఎన్నో చేయాలని కోరుకుంటూ వారికి వారి టీంకి మా అన్నదాత సుఖీభావ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఎండలు బాగా వచ్చేసినాయి. మరి గత 18 సంవత్సరాల నుంచి రైల్వే స్టేషన్ బస్టాండ్కి మధ్యలో ఇక్కడ సాయిబాబా గుడి వంతెన దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రం 18 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరం కాడ ఇక్కడ మజ్జిగ వాటర్ పంపిణీ చేస్తున్నాము. శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి తరఫున కుర్రా శ్రీను ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నందుకు చాలా సంతోషమైన విషయం. ఈరోజు మా అందరినీ పిలిచి ఇక్కడికి ఈ మజ్జిగ పంపిణీ, వాటర్ పంపిణీ చేసినందుకు కుర్రా శ్రీను గారికి, మా టీం అందరికీ, మన అందరికీ ఇక్కడ డొనేషన్ చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వేసవకాలం ప్రారంభమైంది. ఎండలు తీవ్రతగా ఉంది. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మరి మంచినీళ్ళు తాగడానికి కూడా బోర్ అనేది కూడా లేదు. గత 18 సంవత్సరాల క్రితంగా చిరంజీవి అభిమాన సంఘాల తరఫున అభిమాన నాయకుడు దాసరి కిరణ్ కుమార్ ఇదే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఏర్పాటు చేశారు. అదే బస్టాండ్ని మేము ఆసరగా తీసుకొని దాంట్లోనే కొన్ని సంవత్సరాలు మరి వేసవ కాలంలో మజ్జిగ మంచినీరు పంపిణీ ఏర్పాటు చేసేవాళ్ళమే. ఆ తర్వాత మరి ఊరు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి రోడ్ ఎక్స్టెన్షన్లో ఈ బస్టాండ్ తీసేయడం జరిగింది. ఆనాడు తీసేసిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ వారిని అడిగి ఇక్కడ షెడ్ వేసుకునే పర్మిషన్ తీసుకొని ఎక్కడ కూడా ఈ సేవలు ఆగకుండా ఇదే ప్రాంతంలో ఈ షెడ్ నిర్మించుకొని
మరి మామూలు రోజుల్లో ఇక్కడ ఆటోకి వెళ్ళే ప్రయాణికులు ఇక్కడ నుంచుంటారు. మరి వేసవి కాలంలో పాదచారులు ఇటు బస్ స్టాండ్ ఇటు రైల్వే స్టేషను రెండింటికి కూడల్లో మూలలో ఉంది కాబట్టి ప్రజలకి బాగా ఉపయోగపడింది. మనం చేసే సర్వీసు నిజంగా ఎవరైతే దాహార్తితో ఉండాలో వాళ్ళకి ఉపయోగపడింది ఆలోచనతో ఈ యొక్క చలవేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి మరి ముఖ్యమని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన దానికి ముఖ్యంగా చేసినటువంటి మరి డాక్టర్ ప్రియాంక గారికి, అలాగే మరి మహాప్రస్థానం సేవా సమితి సెక్రటరీ అయినటువంటి మరి రామకృష్ణ గారికి, అదేవిధంగా మరి మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సెక్రటరీ గారు అయినటువంటి గుమ్మడి నారాయణ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.